ప్రభాస్‌ని చూసి బాలీవుడ్ సుస్సు పోసుకుంటుంది. అంటే బాలీవుడ్ పోసుకుంటుంది అంటే మరీ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే షారుఖ్ ఖాన్ భయపడిపోయాడు. ముందు రోజు నుంచి చాలా కుట్ర చేశాడు. డంకీ సినిమాకి, సాలార్ సినిమాకి చెరిసగం థియేటర్స్ ఇస్తామని జేఎంఆర్, ఐనాక్స్, పీవీఆర్ సినిమాస్ చెప్పాయి. తర్వాత తనకి ఫ్రెండ్స్ అయినటువంటి ఇతర ఓనర్స్ అందరినీ కలుపుకొని షారుఖ్ ఖాన్ ఒక సింగిల్ కాల్తో మొత్తం అంటే సెకండ్ డే రిలీజ్ కావాల్సిన సాలార్ థియేటర్స్ మొత్తం ఎత్తేయించాడు. దాంతో సాలార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్కి చాలా కోపం వచ్చింది. ఇది అనెతికల్ ప్రాసెస్, మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పారు. అయినా కూడా ఎవరు భయపడలేదు. ఎందుకంటే మొత్తం అదొక మాఫియాలా నడుస్తుంది బాలీవుడ్లో. కరణ్ జోహర్ దగ్గర నుంచి షారుఖ్ ఖాన్ వరకు, సల్మాన్ ఖాన్ వరకు అందరూ ఇదే పద్ధతి చేస్తారు. గతంలో లియో సినిమా కూడా, విజయ్ సినిమాకి థియేటర్స్ దొరకకుండా చేశారు. కానీ ఈసారి మన వాళ్ళు దెబ్బ కొట్టారు. మీరు నార్త్లో మాకు థియేటర్స్ ఇవ్వకుండా సౌత్లో మీ చైన్స్కి మేము సాలార్ సినిమాని ఇవ్వము అని చెప్పారు. కానీ ఏమైంది, అక్కడ ముందు రోజు రిలీజ్ అయినా కూడా సెకండ్ డేకి సాలార్కి థియేటర్స్ ఇవ్వకుండా డంకీ ఆడిచ్చారు. కానీ రెండో రోజు సెకండ్ షో టైంకే మొత్తం తుస్సుమనిపోయింది, జనాలు రాలేదు. దాంతో మూడో రోజు నుంచి మేము థియేటర్స్ ఇస్తామని చెప్పారు. ఈలోపు సౌత్లో మాకు సినిమాలు ఇవ్వాలని చెప్పేసి పీవీఆర్, ఐనాక్స్ వీళ్ళందరూ బతిమలాడుకున్నారు. దాంతో సినిమా స్మూత్గా నడుస్తుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్లో ఏం చేశారంటే డంకీ కలెక్షన్స్ పరంగా పడిపోయింది. సినిమా పర్వాలేదు, మంచి టాకే వచ్చింది, పాజిటివ్ టాకే వచ్చింది. ఎందుకంటే రాజ్కుమార్ హిరాని మంచి ఎమోషన్స్తో సినిమా తీస్తాడనేది మనకు తెలిసిందే. కాకపోతే ఏమైందంటే ప్రభాస్ సినిమాకి కొంచెం ఇది క్లాస్ యాక్షన్ మూవీ, ఎలివేషన్స్ సూపర్గా ఉన్నాయి. కథ కొంచెం పాతగా అనేది ఉన్నా కూడా సాలార్ అనేది ఏంటంటే మాస్ మూవీ. నార్త్లో మాస్ మూవీస్కి ఎంతో క్రేజ్ ఉంటుంది. పుష్పకి ఎలా వచ్చిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రభాస్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందు గురించి షారుఖ్ ఖాన్ మరో కొత్త ఎత్తుగడకు తెరతీశాడు. మామూలుగా మీకు ఎంతలా మోసం చేశాడు షారుఖ్ ఖాన్ అంటే, ముంబైలో ఒక ఫేమస్ గెలాక్సీ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయి చాలా మీడియా సంస్థలకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అతను చెప్పాడు, ఏంటి అందరూ డంకీకి మీరు ఆడిచ్చాలని చెప్పేసి మాకు ఫోన్ చేసి మరీ బెదిరించారు. మేము డంకీ ఆడిచ్చాం, కానీ చాలామంది సాలార్కి బుకింగ్ ఓపెన్ చేయమని ప్రెషర్ చేస్తున్నారు. మేము డంకీనే ఆడిచ్చాము, కాకపోతే మళ్ళీ మూడో రోజు ఇప్పుడు తీసేసాము. అది తప్పలేదు, ఎందుకంటే జనాలు రావట్లేదు. ఇలాంటి నీచమైన పద్ధతులు డిస్ట్రిబ్యూటర్స్ కానీ మా పైన ఉన్న వాళ్ళు కానీ ఇలా చేయకూడదు. ఇట్లాంటి పిచ్చి పద్ధతులు మానుకోవాలి. జనాలు డిసైడ్ చేస్తారు ఏది బాగుంది ఏది బాగాలేదని. ఒకవేళ సాలార్ బాగాలేదు అనుకోండి, చెత్త సినిమా అనుకోండి, ఎవ్వరు రారు, మేమే తీసేస్తాం కదా. అంతేకాని బాగా వచ్చే సినిమాని వద్దని చెప్పేసి మాతోటి డంకి వేయించడం బాగాలేదని చెప్పేసి మనోజ్ దేశాయ్ అన్నాడు. ఈ ఒక్కటి చాలు. అంతేకాదు, మరాఠా మందిర్ అంటే షారూఖ్ ఖాన్ సినిమాకి పెట్టింది పేరు ఆ థియేటర్. ఎందుకంటే గతంలో దిల్వాలే దుల్హనియా లాజెంగే దాదాపుగా 28 years నడిచింది ఆ థియేటర్లో. షారూఖ్ ఖాన్ ఏ సినిమా రిలీజ్ అయినా సరే అందులో ఖచ్చితంగా వస్తుంది. కానీ అలాంటిది మూడో రోజే డంకీని ఎత్తేసి సాలార్ని వేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే 402 కోట్లు వసూలు చేసిందని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఒక పేపర్ యాడ్ ఇచ్చారు దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఇదంతా ఫేకు అని చెప్పేసి షారుఖ్ ఖాన్, అతని పిఆర్, బాలీవుడ్ మాఫియా కలిసి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండ్ చేస్తున్నారు. మీరు మామూలుగా ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, ఎక్కడెక్కడన్నీ వచ్చేస్తుంటాయి. ఉదయం వరకు కూడా డంకీ బ్లాక్ బస్టర్ అని నడిచింది. సాయంత్రానికి వచ్చేసరికి అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సాలార్ వచ్చేసి సాలార్ కా అని చెప్పేసి మళ్ళీ అవుతుంది. అట్లీని మళ్ళీ ట్రెండ్ చేశారు. ఇదేంటంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ఒక ఫేక్ సోషల్ మీడియా గ్రూప్స్ తోటి డబ్బులు ఇచ్చి మరీ ఫేక్ రివ్యూలు చెప్పిస్తున్నారు. ఇప్పుడు చాలా పేరున్న అకౌంట్స్లోంచి కూడా సౌత్ సినిమా అని, చెత్త సినిమా అని, సాలార్ చెత్త అని, అంతెందుకు ఏకంగా ప్రభాస్నే ఒక శవంలా ఉన్నాడు, అతను హీరోనా అని చెప్పేసి షారుఖ్ ఖాన్కి అతనికి కంపేర్ చేస్తూ కూడా చాలా నీచంగా ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారంటే భయపడిపోయారు. బాలీవుడ్ మార్కెట్లో ప్రభాస్కి మార్కెట్ వస్తుంది. బాహుబలి తర్వాత దాదాపుగా అందరికంటే ఎక్కువ హీరోలు అంటే సౌత్ నుంచి వచ్చే వాళ్ళకంటే కూడా ఫ్లాప్ అయినా కూడా మధ్యలో 3 సినిమాలు. సాలార్కి వచ్చేసరికి అతనికి అందరికీ తెలిసిపోయాడు. నార్త్లో ఎక్కడో హర్యానా మారుమూల గ్రామంలో కూడా ప్రభాస్ అంటే ఎవరో తెలుసు. అదే దక్షిణాదికి నార్త్ సినిమా హీరోలు ఎవరు వచ్చినా సరే మనకు 40 ఏళ్ళ తెలిసినా కూడా, అమితాబ్ బచ్చన్ సినిమా వచ్చినా కూడా మనం చూడం. ఎందుకంటే మన టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ సినిమాలు ఉండవు. అదే మన సినిమాలు వాళ్ళకి నచ్చుతున్నాయి. ఎందుకంటే మనం యూనివర్సల్ సినిమాలు తీస్తున్నారు. మన డైరెక్టర్లు సుకుమార్ దగ్గర నుంచి, రాజమౌళి దగ్గర నుంచి ప్రశాంత్ నీల్ వరకు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి వంగ కూడా దుమ్ము రేపుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభాస్కి ఇప్పుడు ఖాన్ల కంటే కూడా పెద్దవాడైపోతున్నాడు అన్న ఉద్దేశంతో వాళ్ళ మార్కెట్ని దెబ్బ కొడుతున్నాడని ఇప్పుడు నెగిటివ్గా ప్రచారం విపరీతంగా పెట్టారు. దక్షిణాది ఫేక్ కలెక్షన్స్ చూడండి, 400 కోట్లు కాదు 300 వచ్చింది. అసలు షారుఖ్ ఖాన్కి ప్రభాస్కి పోలికే లేదని చెప్పేసి వాళ్ళే పోలికలు పెడుతున్నారు. అసలు మనం ఎప్పుడు పోలికలు పెట్టలేదు. ఎందుకంటే ఇది తెలుగు సినిమా అనేది నార్త్కి వెళ్ళింది. నార్త్లో అక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రొడ్యూసర్కి అదనంగా వచ్చే లాభమే. కాకపోతే ఏంటంటే భారీ బడ్జెట్ తోటి తీసినారు కాబట్టి ఖచ్చితంగా
నార్త్లో ఎక్కువ కలెక్షన్స్ రావాలని కోరుకుంటారు. కానీ ఏకంగా పీవీఆర్, ఐనాక్స్ దగ్గర నుంచి షారుఖ్ ఖాన్ వరకు కుట్ర చేశారు. అది ఫ్లాప్ అవ్వడంతో ఏమైంది, కలెక్షన్ల పరంగా డంకీ వెనుకబడిపోయింది. ఆ థియేటర్ నుంచి కూడా ఆ సినిమాని తీశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫ్లాప్ అయింది, ఫేక్ కలెక్షన్ చేస్తున్నారు, అసలు ప్రభాస్ చూడడానికి బాగోడు, ఇదొక సినిమానా, ఇదొక చెత్త సినిమా అని చెప్పేసి చేస్తున్నారు. అయినా కూడా మన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే గతంలో యానిమల్ సినిమా కూడా ఇలానే రివీల్ చేస్తే డైరెక్టర్ సందీప్ రెడ్డి ఒక్కొక్కరిని వంగోబెట్టి గుద్దాడు. అరే మీకు సినిమాలు అంటే ఏందో తెలియదు, కేవలం మీకు వచ్చిన ఇంగ్లీష్ తోటి కొత్త కొత్త పదాలతో మ్యాజిక్ చేస్తారు, మీరు కావాలంటే చైనా వెళ్ళండి, అక్కడ ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పుకుంటే బాగా తెలుస్తుంది, మీకు ఆర్ట్ అనేది తెలియదు. సినిమా అంటే ఒక కథ మాత్రమే కాదు, ఎమోషన్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, కలరింగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. ఇలాంటిది ఏది మీరు పట్టించుకోరు, ఏమైనా మీకు తోసిందే చెప్తారు. మీదంతా ఒక మాఫియా. మీరు ఒకరు తీసే సినిమాలు అంటే కరణ్ జోహర్ లాంటి వాళ్ళు తీసే ఒకే రకమైన సినిమాలు మీకు నచ్చుతాయని చెప్పేసి ఏకి పారేశాడు. కాకపోతే ఇప్పుడు సాలార్ విషయంలో ఏమైందంటే డైరెక్టర్ చాలా సెన్సిటివ్. ఇక ప్రభాస్ ఎంత సెన్సిటివ్ చెప్పక్కర్లేదు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ వైపు నుంచి బాగానే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. దాంతో పీవీఆర్, ఐనాక్స్ కాళ్ళ బేరానికి వచ్చేసి మీకు సినిమా థియేటర్లు ఇస్తాం నార్త్లో అని చెప్పారు. అయినా కూడా ఇప్పుడు ప్రభాస్ మీద ఏంటంటే బాలీవుడ్ అందరూ కలిసి ఏకపక్షంగా అంటే ఇతను సినిమా బాగాలేదు, ఇతనే బాగాలేడు అసలు చూడడానికి, ఇది ఒక సినిమా అని అంటున్నారు. కానీ మీరు వెళ్ళి మామూలుగా మన ప్రభాస్ మన తెలుగువాడని చెప్పేసి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు వెళ్ళి సాలార్ అని కొట్టండి ట్విట్టర్లో, సెర్చ్లో ఎన్ని పాజిటివ్ రివ్యూస్ నార్త్ వాళ్ళే చెప్తారు. సినిమాలో కథ గొప్పగా ఇది లేకున్నా కూడా ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్, సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్గా ఉన్నాయి, దానికోసమైన సినిమా చూడొచ్చు, బాగుంది, సెకండ్ పార్ట్లో ఇంకా బాగుంటుండొచ్చు, మాకు నచ్చిందని చెప్పేసి కొన్ని వందల మంది నార్త్ వాళ్ళు చేసిన పబ్లిక్ టాక్లే చాలా ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, ట్విట్టర్లో ఉన్నాయి. అయినా కూడా కావాలని చెప్పేసి ఫేక్ ఇదని చెప్పేసి సాలార్ ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇలా ట్రెండింగ్లోకి తీసుకొచ్చి నాన్న కంప్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారంటే షారుఖ్ ఖాన్ పిఆర్ టీం చేస్తుందని చెప్పి చాలామంది తిడుతున్నారు. అంతే గెలాక్సీ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ కూడా ఇలాంటి పిచ్చి పనులు మాడండి, జనాలు డిసైడ్ చేస్తారు అది చెత్త సినిమానా ఫ్లాప్ సినిమానా అని అంటున్నారు. అయితే వాస్తవానికి ఇక్కడ జరిగేది ఏం తెర వెనుక అంటే బాలీవుడ్ మొత్తం ఏకమైంది. సౌత్లోంచి ఒక హీరో వచ్చి తన తెలుగులో తన సినిమా తీసుకుంటూ ఇక్కడ నార్త్లో హీరోలను ఛాలెంజ్ చేస్తున్నాడు. అది కూడా బాక్స్ ఆఫీస్ రోజు షారుఖ్ ఖాన్ సినిమా వస్తున్నా కూడా ఏమాత్రం భయపడలేదు, షారుఖ్ ఖానే భయపడేలా చేశాడు. ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్లో మాస్ కల్ట్లా ఉంది కనిపించింది. ఇక ప్రశాంత్ నీల్కున్న పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందు గురించి ఎక్కడ డబ్బులు కలెక్షన్లో వెనకబడుతుందో అని చెప్పేసి షారుఖ్ ఖాన్ తెగ హంగామా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు ట్విట్టర్లో షారుఖ్ ఖాన్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే అతను తన సినిమా గురించి తెగ ప్రమోట్ చేసుకుంటున్నాడు. అలా జరిగింది, థ్యాంక్స్ అని చెప్పేసి ఆడియన్స్ తన ఫ్యాన్స్ ఉంటారు. షారుఖ్ ఖాన్ అంటే మామూలు చిన్న హీరో ఏం కాదు, చాలా పెద్ద హీరో కాబట్టి ప్రతి 5 నిమిషాలకు ఒక ట్వీట్ చేసుకుంటూ ఆయన ఈ వీడియో పెట్టుకుంటూ మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఇలా ప్రమోట్ చేసుకుంటున్నాడు తన సినిమాని. డబ్బుల కోసం తెగ హంగామా చేస్తున్నాడు, అసలు రెస్ట్ తీసుకోడు. అతని టీం అలాంటిది, ఆయన కూర్చొని చేస్తాడని కాదు, ఆయన ఏమైనా మామూలు కూర్చుంటాడు, అతని పిఆర్ టీం ట్వీట్స్ చేస్తూ ఉంటుంది, ఏదైనా వీడియో ఆయన చేసిస్తే వీళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఒకసారి యాక్ట్ చేసి 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చేసి ప్రమోషన్ వదిలేస్తారు. ప్రశాంత్ నీల్ కూడా అంతే, వాళ్ళేం పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే సినిమాల విషయం ఉంటే నడుస్తుంది, విషయం లేకపోతే నడదు అని చెప్పేసి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ నార్త్ వాళ్ళు మాత్రం ప్రభాస్ని సాలార్ సినిమాని చాలా తక్కువ చేసేందుకు చేస్తున్నారు. ఎందుకంటే సెకండ్ పార్ట్ ఇంకా హైప్ తోటి వస్తుందని వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా ఆ టైంకి అమీర్ ఖాను లేదంటే ఇంకా షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాన్ ఎవరిదో ఒక సినిమా వస్తుంది. ఆ టైంలో కూడా మాకు మళ్ళీ మొగుడులా తయారవుతాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి వస్తాడన్న భయంతో వాళ్ళు కంగారు పడిపోయి ఫస్ట్ పార్ట్నే కించపరిచేలా సినిమాలో ఏం లేదు, హైప్ రావద్దు, మార్కెట్ తక్కువగా ఉండాలని చెప్పేసి ఇలా ఒక రకమైనటువంటి నీచమైన ప్రయత్నం చేస్తుంది బాలీవుడ్ మాఫియా. ఇక్కడ కరణ్ జోహర్ దగ్గర నుంచి షారుఖ్ ఖాన్ వరకు వీళ్ళందరూ కూడా ఇలాంటి చేస్తారు. అదే ఈ ప్లేస్లో సాలార్ డైరెక్టర్ కనుక సందీప్ రెడ్డి అయితే ఒక్కొక్కరిని దారుణంగా బూతులు తిట్టేసి తన టాలెంట్ ఏందో చూపించి భయపెట్టేవాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ సెన్సిటివ్ కాబట్టి పట్టించుకోవట్లేదు. అయినా కూడా సినిమా బాగుంటే నడుస్తుంది, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే ఇంతలా భయపడిపోయి ఒక దక్షిణాది హీరో వచ్చాడు, నార్త్లో సెటిల్ అయిపోతున్నానని భయపడితే చాలా కష్టం. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే వాళ్ళందరూ కూడా అన్ని భాషల్లోంచి వస్తారు, ఒక తెలుగులోంచే కాదు, తమిళ్లోంచి వస్తారు, మలయాళంలోంచి వస్తారు, కన్నడలోంచి వస్తున్నారు, ఆల్రెడీ వస్తున్నారు. ఇప్పుడే దీనికి ఇంత భయపడితే ఎట్లా? నెక్స్ట్ పుష్ప ఉంది, పుష్ప 1కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు. పుష్ప 2 వస్తే వీళ్ళందరూ గిలగిలా కొట్టుకుంటారేమో, ఎందుకంటే సెకండ్ పార్టీకి ఆ రేంజ్ హైప్ ఉంది. కాబట్టి వీళ్ళందరిగా రెడీగా ఉండాల్సిందే, ఒకరు కాకపోతే ఒకరు వచ్చేస్తూనే ఉంటారు. తెలుగు మార్కెట్లోంచి బాలీవుడ్ని దుమ్ము దులపడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి మాత్రం బాలీవుడ్ షేక్ అయిపోయింది. ప్రభాస్ని ఎంత తక్కువ చేయాలనుకున్నా కూడా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే విషయం ఉన్న సినిమా ఎలాగో నడుస్తుంది, వీళ్ళ ఎంత విషయం చిమ్మినా కూడా, బాగలేని టంకిని ఎంత ఎత్తినా కూడా జనాలు థియేటర్కి రారు. ఒకవేళ బాగుంటే
అదే బాగా నడిచేది, సాలార్ వెనకబడిపోయేది. కానీ అక్కడ విషయం లేదు కాబట్టి అది వెనకబడిపోయింది. ఇప్పుడు సాలార్ ముందుకొచ్చింది. కానీ ఇంతలా భయపడుతుందని అతన్ని కించపరిచేసి ఏదో మార్కెట్ తగ్గిద్దాం అనుకుంటే మాత్రం అసలు కుదరదు. ఎందుకంటే జనాలు డిసైడ్ చేస్తారు. సినిమా బాగుంటే మాత్రం బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఆపలేడు.